నమస్తే, వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ అప్డేట్స్ చూద్దాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన నియంతృత్వ విధానాలు ప్రపంచ మహిళలందరూ సత్యభామ రూపంలో రాజకీయంగా తనను అణగదొక్కుతారని సిపిఎం ఆత్మకూరు పట్టణ కమిటీ అధ్యక్షులు డేవిడ్ రాజు హెచ్చరించారు. ఆత్మకూరు పట్టణంలోని ఏకలవ్య నగర్ శాఖలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న సుంకాలకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ట్రంప్ సుంకాలను ముద్రించిన కరపత్రాలను, ట్రంప్ చిత్రపటాలను మంటల్లో వేసి తగలబెట్టారు. ట్రంప్ విధిస్తున్న సుంకాలను ప్రశ్నించే పరిస్థితిలో మన పాలకులు లేరన్నారు. ఈ ప్రపంచ దేశాలని ప్రధానంగా ఎవరైతే ఈ అమెరికాకి లొంగరో వారి మీద ట్రంప్ నరకాసురుడు యొక్క విధానాలని అవలంబిస్తూ సుంకాలని పెంచుతున్నారు. ఈ సుంకాలని భారతదేశం మీద పడితే రైతాంగం ఇప్పటికే ఆక్వా రంగం దెబ్బతిని అనేక ఇబ్బందులు పడుతూ ఉంది. దురదృష్టవశాత్తు మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు మాట్లాడలేనటువంటి స్థితిలో ఉన్నాయి. మేము అమెరికా దేశాన్ని కానీ అలాగే అమెరికా అధ్యక్షుడైనటువంటి ట్రంప్ను కానీ హెచ్చరిస్తున్నాం. అయా, నీ విధానాలు కానీ మార్చుకోకపోతే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా సత్యభామ రూపంలో నిన్ను వధించడానికి, రాజకీయంగా నిన్ను అంతమొందించడానికి సిద్ధంగా ఉండారు. ఆ పరిస్థితి త్వరలోనే ఉంటుందని చెప్పి మేము హెచ్చరిస్తూ, మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టుగా ఈ ఆత్మకూరు పట్టణంలో ఉన్నటువంటి ఏకలవ్య నగర్ శాఖలో ఈ యొక్క ప్రోగ్రాంను చేపట్టాము. ప్రజలందరూ కూడా దీన్ని ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ యొక్క ఏకలవ్య నగర్ శాఖ పరిధిలో ఉన్నటువంటి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. వ్యతిరేకించండి అమెరికా సుంకాలను. సంత నూతలపాడు నియోజకవర్గం మద్దిపాడులోని జీఎస్టీ రేట్లకే క్రాకర్స్ అమ్ముతున్నారు. మద్దిపాడు మండలంలోని ఏకే క్రాకర్స్ మార్ట్ 2,999 రూపాయలకు కొన్నవారికి 499 రూపాయలు కొన్నవారికి ఒక గిఫ్ట్ బాక్స్ ఉచితంగా ఇస్తున్నారు. 3 షాపుల్లో కూడా ఏకే క్రాకర్స్ వారు తక్కువ ధరలకే విక్రయించారు. క్రీడాకారులు గెలుపు ఓటములను సమానంగా తీసుకుని స్నేహభావంతో కలిసిమెలిసి ఉండాలని బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్రవర్మరాజు అన్నారు. బాపట్ల నియోజకవర్గం పిట్టవానిపాలెంలో మండల కేంద్రంలో వేగేసిన ఫౌండేషన్ సహకారంతో రాష్ట్ర స్థాయి సైకిల్ స్పీడ్ పోటీలను ఆయన ప్రారంభించారు. క్రీడలు స్నేహభావాన్ని పెంపొందిస్తాయని అన్నారు. రాష్ట్ర స్థాయిలో నిర్వహించే ఈ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన క్రీడాకారులకు మరియు నియోజకవర్గ ప్రజలకు ముందుగా దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. స్పీడ్ సైకిల్ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులు స్నేహభావంతో పోటీలలో పాల్గొనాలని సూచించారు. ఎన్నో సంవత్సరాలుగా ఆనవాయితీగా వెళ్తా ఉన్నాం. మనం ఫస్ట్ ప్రైజు 50,000, రెండో ప్రైజు 40,000, మూడో ప్రైజు 30,000, నాలుగో ప్రైజు 20,000, ఐదో ప్రైజు, ఆరో ప్రైజు 10,000, 116 అన్నీ. కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, మీరు ఎక్కడి నుంచి ఈ ప్రాంతం వచ్చి సైకిల్, ఈ ప్రాంతం ఉన్న మీతో కలిసి సైకిల్ తొక్కిన మీరందరూ కూడా ఒకళ్ళ సైకిల్కి ఇంకొకళ్ళు అడ్డం పెట్టుకోవటం, ఇద్దరు ముగ్గురు కలిసి బాగా తొక్కే వాళ్ళకి ఒక ఊరోళ్ళు వచ్చి ఆయన ఆపటం, తద్వారా ఆపారని వాళ్ళు వచ్చి మాపు చేయటం, ఒకళ్ళ మీద ఒకళ్ళు చివరిలో ఫైనాన్స్లో కానీ ఇప్పుడు కానీ ఆ 3 ప్లేసులు రావటం కోసం బాగా తొక్కే వాళ్ళకి అడ్డం పెడితే అది చాలా మూర్ఖత్వం. దానివల్ల మీరు పడిపోవచ్చు,
వాళ్ళ పడిపోవచ్చు. మోసంతో కూడిన ఆట. ఎవరు కూడా ఒక వెహికల్ కూడా స్నేహపూర్వక వాతావరణంలో స్పీడ్ సైకిల్ పోటీలు జరుపుకోవాలని చందోలు ఎస్ఐ మరి వెంకట శివకుమార్ క్రీడాకారులకు సూచించారు. బాపట్ల నియోజకవర్గంలోని పిట్టవానిపాలెం మండల కేంద్రంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి స్పీడ్ సైకిల్ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులకు కమిటీ వారికి పలు రకాల సూచనలు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ట్రాఫిక్ కి అంతరాయం కలగకుండా ఈ పోటీలు నిర్వహించడానికి ఎస్ఐ శివకుమార్ తన సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు పాటించి, రాష్ట్ర స్థాయి జరుగుతుంది కాబట్టి చాలా ఆధ్వర్యంలో జరుగుతుంది. మీరందరూ కూడా దయచేసి గమనించి, ప్రాణం చాలా విలువైంది, వెలకట్లేనిది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు పాటించి వెళ్ళాలి. అదవుతుందా? ఒక సైకిల్ ఒకరు గడ్డాలు పెట్టడం అలాంటి ఏమి మనసులో ఏం పెట్టుకోకూడదు. సరదాగా ఎవరి శక్తి వాళ్ళది, ఎవరి శక్తి సామర్థ్యాలు వాళ్ళవి. మీరు సేఫ్ జోన్లో ఉండాలి. సేఫ్ జోన్లో ఉంటూ ప్రికాషన్స్ తీసుకొని స్టార్ట్ అయ్యి ఎండింగ్ పాయింట్ ఎండ్ అవ్వండి. జాగ్రత్తగా ఉండండి. మీ తరపున ఎవరు కూడా మధ్యలో వచ్చి ఇప్పుడు స్టార్ట్ అయినాక ముందు వెహికల్స్ వెళ్తాయి, మళ్ళీ వాళ్ళు వస్తారు, మీతో బైక్ వస్తాయి, మధ్యలో మీరు ఉంటారు, వెనక మళ్ళీ ఆటో ఉంటుంది, వెహికల్స్ ఉంటాయి. కానీ మీ తరపున ఎవరైనా సరే మధ్యలో ఎక్కడైనా మీ తరపున జాయిన్ అయ్యి ఎంకరేజ్ చేసేదానికి తొక్కు అని ఇట్లా మిమ్మల్ని చేసి మీతో జాయిన్ అయ్యి వాళ్ళు జాయిన్ అవ్వడానికి లేదు. ఎవరన్నా మీ తరపున జాయిన్ అయ్యారని తెలిస్తే మిమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తాము, ప్లస్ వాళ్ళ మీద కేసు కడతాం. కాబట్టి మీ అందరు గమనించండి. ఎవరన్నా చెప్పుకుంటే అది చెప్పేసి అట్లాంటి ఏమైనా ఉంటే వాళ్ళే కంప్లీట్ చేయాలి. వేరే మధ్యలో కూడా వచ్చి నువ్వు తొక్కు అంటే అది అయ్యే పని కాదు. మీ శక్తి సామర్థ్యాలు మీకు తెలుసు కాబట్టి ఆల్రెడీ ఎంతో ప్రాక్టీస్ చేస్తున్నారు మీరందరూ. ఎక్కడ తగ్గాల, ఎక్కడ పెరగాల అన్నీ మీకు తెలుసు కాబట్టి వేరే వాళ్ళు మీకు చెప్పనవసరం లేదు. కాబట్టి అవన్నీ పాటించుకొని అంత ఫ్రెండ్లీగా స్నేహంగా ఉండి గెలుపుకోవటం అనేది సర్వసాధారణం. ఎవరు ఫస్ట్ సెకండ్ అనేది థర్డ్ అనేది ఫస్ట్ ఎవరైనా ఒకరే వస్తారు. కాబట్టి మీ అందరూ కూడా ఎవరు వచ్చినా కూడా వాళ్ళందరూ అప్రిషియేట్ చేద్దాం. టైం అనమాట, టైంని బట్టి ఎవరైనా రావచ్చు. వన్స్ అప్ అనే టైం బోల్ట్ గారు ప్రపంచ ఛాంపియన్ 100 మీటర్స్ బోల్ట్ గారు 3-4 ఇయర్స్ ఆయనే. కడప జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్ రెడ్డి కలెక్టర్పై అసంతృప్తి వ్యక్తం చేశారు. 10 రోజుల క్రితం రైతులతో పాటు ఎంపీ అవినాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కలెక్టర్ను కలిసి సమస్యలు వివరించారని, కానీ ఇప్పటికీ ఒక్క సమస్యకు కూడా పరిష్కారం దొరకలేదని ఆరోపించారు. 15 రోజులుగా డీఏపీ, యూరియా ఎరువులు లభ్యం కాక రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రైతులకు డిఏపి అందని పరిస్థితి, ముఖ్యంగా గుడ్డ శనగ రాయితీతో ఇవ్వలేని పరిస్థితి, వేరుశనగ ఇవ్వలేని పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా అమావాస్య అని ఒక సెంటిమెంట్తో కేవలం రేపటి వరకు వెయిట్ చేస్తున్నారు రైతులు. అమావాస్య వెంటనే మరుసటి దినమే ఈరోజు పంట సాగుకు రైతులు సిద్ధమై ఉన్నారు. గుడ్డ శనగ రైతులందరూ కూడా గత 10 రోజుల క్రితం గౌరవ పార్లమెంట్ సభ్యులు అవినాష్ రెడ్డి గారు, అలాగే జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ గారు, రాష్ట్ర క్రమశిక్షణ సంఘం అధ్యక్షులు రఘురాడి గారు మన రైతుల మా అందరితో కలిసి కలెక్టర్ కలిసినప్పుడు కేవలం 2 రోజుల్లోనే గుడ్డ శనగ సబ్సిడీపై రైతులకు అందజేస్తామని చెప్పడం జరిగింది. ఇంతవరకు దాని స్థితిగతి లేదు. తర్వాత ఉల్లి పంట సంబంధించి కూడా మరి ముందు 1200 కొనుగోలు చేస్తామని చెప్పారు. మరి లేదు, అవి ప్రభుత్వం సాధ్యం కావడం లేదు. హెక్టార్ 50,000తో విధి విధానాలు రెడీ అయినాయి, అన్నీ కూడా జరిగిపోయి తొందరలో రైతులు కూడా చేస్తామని చెప్పారు. ఇంతవరకు దాని ప్రస్తావన లేదు. దీంతో పాటుగా వరి పంట సంబంధించి కూడా మరి రైతులందరూ కూడా ఇప్పుడు హార్వెస్టింగ్ అయ్యి కుప్పలు అట్టే వేసుకొని దాదాపు 14,000 రూపాయలు పుట్టి ఈరోజు 8,000 రూపాయలు అడిగే పరిస్థితి లేకుండా ఉంది. ఇప్పుడు అరటి పరిస్థితి అట్లే ఉంది. ముఖ్యంగా అన్నిటికన్నా గత 60-70 రోజుల నుంచి ఈ జిల్లాలో 173 కోట్ల రూపాయలు పంటల బీమా విడుదలైందని చెప్పి మరి పత్రికల్లో 4 రోజులు 5 రోజులకు ఒకసారి ఐటమ్ వస్తూ ఉంటాయి. చీరాల పట్టణంలోని బోస్ నగర్ నుండి ఫకీర్ జరబ్లతో, మంగళ వాయిద్యములతో, బాణాసంచాలతో అతి వైభవంగా పట్టణ ప్రధాన వీధుల గుండా జెండా ఊరేగింపు ప్రారంభమవుతుంది. హిందూ సాంప్రదాయ విధానంలో అందరూ సమానులే భావనతో దీపారాధన నిర్వహించబడుతుంది. ముస్లింలు, హిందువులు కలిసి బాయ్ బాయ్ అంటూ సామరస్యంతో ఈ మహోత్సవాన్ని జరుపుకుంటారు. భక్తి శ్రద్ధలతో పాల్గొన్న భక్తులకు సుమారు 5,000 ఈ సేవా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన కమిటీ సభ్యులకు ప్రజలందరూ ధన్యవాదాలు తెలియజేశారు.
కొద్దిగా ఉంది. బాపట్ల నియోజకవర్గంలోని పట్టణం మరియు మండలాల్లో నరక చతుర్దశి సందర్భంగా యువత, మహిళలు నరకాసుర వధ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే ప్రజలందరూ ప్రధాన కూడలి భాగాల్లో నరకాసురుని బొమ్మ తయారు చేసి టపాసులు కాల్చి నరకాసురుని కాల్చారు. నరకాసుర వధ తర్వాత చిమ్మ చీకట్లు వదిలి వెలుగులు నింపే దీపావళిని అంగరంగ వైభవంగా చేసుకోవడానికి ప్రజలు సిద్ధమవుతున్నారు. ఏది లైట్ అన్నయ్య దగ్గర పక్కనండి ఎక్కడ చేస్తాం మధ్యలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ సతీమణి శ్రీమతి వైఎస్ భారతితో కలిసి బెంగళూరులోని తమ నివాసంలో దీపావళి వేడుకను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ దంపతులు బాణాసంచా కాల్చి సందడి చేశారు. వారి నివాసాన్ని ప్రత్యేక దీపాల అలంకరణలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. అంతేగాక ఈ పండుగ సందర్భంగా వైఎస్ జగన్ సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. దీపావళి పండుగ అందరి జీవితాల్లో మరిన్ని వెలుగులు తీసుకురావాలని, చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగ ప్రతి ఇంట ఆనంద కాంతులు నింపాలని ఆయన ఆకాంక్షించారు. బాపట్ల జిల్లా అద్దంకి కొరసపాడు మండలం రావినూతలలో జాతీయ ప్రజా సంఘాల పిలుపు మేరకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తమైంది. ఇందులో భాగంగా ట్రంప్ దిష్టిబొమ్మను దహనం చేశారు. బాపట్ల జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు ఎం ఆంజనేయులు మాట్లాడుతూ ట్రంప్ ఏప్రిల్ 5న ప్రపంచ దేశాలపై 20% సుంకాలు విధించారని తెలిపారు. దీనివల్ల అమెరికాకు లాభం, మిగతా దేశాలకు నష్టమని దేశాలన్నీ వ్యతిరేకించాయని పేర్కొన్నారు. నిరసనల కారణంగా 50 రోజుల సుంకాల విధింపును ఆపి తిరిగి 20% సుంకాలు వేస్తున్నట్లు ప్రకటించారని, అయితే భారతదేశంపై మాత్రం 40% పన్ను వేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎం ఆంజనేయులతో పాటు కొరసపాడు మండల వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి డి మాణిక్యరావు, సిఐటియు మండల కన్వీనర్ వై రవి, ప్రజా నాట్య మండలి సీనియర్ నాయకులు బి దశరథ, రైతు సంఘం నాయకులు కొల్లా సుబ్బారావు, గ్రామ ప్రజలు, అభిమానులు పాల్గొని ట్రంప్ విధానాలను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. ఈ సుంకాలు ఎక్కువ శాతం వేశాడు. ఎక్కువ శాతం అంటే 20% సుంకాలు విధించాడు. అంటే ఆ దేశాలు సరుకులు ఇక్కడ కొనక్కి వెళ్తే ఇంతకు ముందు పన్ను చెల్లించాలి, దానికంటే 2-3 రెట్లు ఎక్కువ వేశాడు. అంటే అది ఆ అమెరికాకి లాభం, ఆ దేశాలకి బాగా నష్టం. దేశాలన్నీ వ్యతిరేకిస్తున్నాయి. వ్యతిరేకించేసరికి ఒక పెట్టిన తను ఒక 50 రోజులు ఆపాడు. 50 రోజులు ఆపి 10% అన్నాడు. మళ్ళీ 10% కాదు
పూర్తిగా 20% పన్ను వేస్తున్నా అని చెప్పాడు. 2-3 దేశాలు తీవ్రంగా వ్యతిరేకించినాయి, కొన్ని దేశాలు గొనుక్కున్నాయి, చిన్న దేశాలు కూడా కొన్ని వ్యతిరేకించినాయి. చైనా లాంటి దేశం తిరిగి సుంకాలు వేసింది. చైనా, ఇండోనేషియా, ఇంకో చిన్న దేశం తిరిగి తన మీద మళ్ళీ సుంకాలు వేసినాయి. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు అక్టోబర్ 20న సంత మాలుపూరు మండలంలోని పుట్టవారిపాలెం అతిథి గృహంలో విస్తృత సమీక్ష సమావేశం నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, సొసైటీ నీటి సంఘం అధ్యక్షులు, అధికారులతో ఆయన సమావేశమయ్యారు. సమావేశం ప్రారంభంలో ఇటీవల పరమపదించిన మండల పార్టీ అధ్యక్షుడు గాడిపర్తి వెంకట్రావు గారి చిత్రపటానికి మంత్రి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ కార్యకలాపాల పురోగతి, గ్రామస్థాయి అభివృద్ధి పనులు, ప్రభుత్వ పథకాల అమలుపై సమీక్షించారు. సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా చూడాలని పార్టీ శ్రేణులకు సూచించారు. రైతు సమస్యలపై ప్రత్యేకంగా చర్చ జరిగింది. రాబోయే పంట సీజన్కు ఎరువులు, విత్తనాల సరఫరా సక్రమంగా జరిగేలా చూడాలని, రైతులకు అవసరమైన ఇన్పుట్స్ సమయానికి అందేలా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని వ్యవసాయ అధికారులను మంత్రి ఆదేశించారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. తరువాత రోడ్లు, త్రాగునీరు, విద్యుత్, హౌసింగ్ వంటి అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని సమీక్షించి పనులను ప్రాధాన్యత క్రమంలో వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. సమీక్ష ముగిశాక మంత్రి గారు ఒక్కో గ్రామానికి చెందిన నాయకులతో వ్యక్తిగతంగా మాట్లాడి స్థానిక సమస్యలు తెలుసుకున్నారు. దీపావళి సందర్భంగా చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రావణాసురుడి సంహారం తర్వాత శ్రీరాముడు సీతామాతతో అయోధ్యకు చేరుకున్న జ్ఞాపకార్థం, అలాగే శ్రీకృష్ణుడు సత్యభామ సమేతుడై నరకాసురుడిని సంహరించిన రోజుగా ఈ పండుగను జరుపుకుంటామని తెలిపారు. అజ్ఞాన చీకట్లను పారద్రోలి మన జీవితాల్లో వెలుగు నింపే ఈ దీపావళి పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, ఐశ్వర్యం, సుఖశాంతులను నింపాలని ఆకాంక్షించారు. లక్ష్మీదేవి అనుగ్రహం ప్రజలందరికీ లభించాలని, ప్రతి ఇంట సిరి సంపదలు నిండిపోవాలని కోరుకుంటూ చీరాల నియోజకవర్గ ప్రజలకు మరియు రాష్ట్ర ప్రజలకు ఆయన దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలు దీపావళి టపాసుల అమ్మకాలపై తీవ్ర ప్రభావం చూపాయి. ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని వీవర్స్ కాలనీ సమీపంలో రెవెన్యూ, పోలీసు, ఫైర్ అధికారుల సూచనల మేరకు లైసెన్సుదారులు ఏర్పాటు చేసిన తాత్కాలిక విక్రయ కేంద్రాల వద్ద వర్షం కారణంగా ఇబ్బందులు తలెత్తాయి. ఎక్కువ దుకాణాలు ఏర్పాటు కావడం, వర్షం కారణంగా కొనుగోలుదారులు తగ్గడంతో అమ్మకందారుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. దీంతో 30% తగ్గింపు ధరలు, హోల్సేల్ ధరలు అంటూ కొనుగోలుదారులను ఆకర్షించేందుకు ప్రయత్నించారు. నెల్లూరుపాలెం, ఆత్మకూరు ప్రధాన రహదారి పక్కనే ఈ కేంద్రాలను ఏర్పాటు చేయగా వర్షం వల్ల ప్రాంతం బురదమయమైంది.
దీంతో కొనుగోలుదారులు తమ వాహనాలను రోడ్డుపైనే వదిలి వెళ్లడంతో రాకపోకలకు కొంత అంతరాయం ఏర్పడింది. అమ్మకందారులు పెద్దగా నష్టపోకపోయినా తక్కువ వ్యవధి ఉండడంతో కనీసం పెట్టుబడులైనా రాబట్టుకునే ప్రయత్నం చేశారు. సోమవారం రాత్రి 10 గంటలకు అమ్మకాలు ముగియాల్సి ఉండడంతో చివరి క్షణాల్లో ఎవరికి తోచిన ధరలకు వారు టపాసులను విక్రయించారు. కర్నూలు జిల్లా కొసిగి మండలం కడపాలెంలో గల చౌడేశ్వరి దేవాలయంలో దీపావళి పండుగను పురస్కరించుకుని తోగట వీరక్షత్రియులు సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఉయ్యాల సేవ దీపోత్సవం కార్యక్రమం నిర్వహించారు. దీపావళి సందర్భంగా అర్చకులు గోవిందరాజులు చౌడేశ్వరి దేవికి జలాభిషేకం, పంచామృతాభిషేకం, కుంకుమార్చన, దీప నైవేద్యం, పుష్పాలంకరణ వంటి విశేష పూజలు చేశారు. సాయంకాలం భక్తులు అమ్మవారికి భక్తి శ్రద్ధలతో ఉయ్యాల సేవ నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో 1000 దీపాలు వెలిగించి కొత్త వెలుగుల శోభ మధ్య బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ రోజు నరకాసుడిని సంహరించి చెడుపై మంచి సాధించిన రోజు కావడంతో భూదేవి లక్ష్మీదేవి స్వరూపం కలిగి ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. చౌడేశ్వరి దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త మేకల ఓం ప్రకాష్, ట్రెజరర్ హల్వి ఈరేష్, ఉపాధ్యక్షులు చంద్రయ్య, బావిగడ్డ వెంకటేశ్వర్లు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. కుమారుడు నరకాసుడి దుష్ట శిక్షణ సంరక్షణ కోసము ఆయన కోరిన నెరవేర్చాలని ఆ యొక్క నరకాసురుని శిరసు తీసి మా అమ్మ అవతారంలోన భూదేవి అవతారం నుంచి లక్ష్మీదేవి స్వరూపంలోన వైకుంఠాన్ని తీసుకెళ్లాలా, నా యొక్క శిరసు తీసిన తర్వాత నా యొక్క జ్యోతిని ముందు ఎరిగించాలని ఎంతో కోరిక అన్నాడు. ఆయన కోరిక నెరవేర్చినాం మేము కాబట్టి అమ్మవారి కోరిక నెరవేర్చింది, వైకుంఠానికి చేరినాడు. చేరిన తర్వాత ఈ శుభోదయం ప్రకారంగా జ్యోతి మోసం జరిగింది. అయిన తర్వాత ఇప్పుడు ఉయ్యాల సేవ కూడా జరిగింది. తర్వాత మళ్ళీ అన్నదానము ప్రతి ఒక్కరు తినాలని మరి కోరుతున్నాను. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శిశుమందిర్ హైస్కూల్లో సిహెచ్ శ్రీనివాస్ స్మారక రాష్ట్ర స్థాయి ఇన్విటేషన్ కబడ్డీ టోర్నమెంట్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ, చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై కబడ్డీ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ తన తమ్ముడు సిహెచ్ శ్రీనివాస్ స్మారకార్థం సిహెచ్ రాజు రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ నిర్వహించడం చాలా గొప్ప విషయమని కొనియాడారు. ఇలాంటి గొప్ప మనసు 100లో ఒకరికి మాత్రమే ఉంటుందని రాజు నిరూపించారని ప్రశంసించారు. ఇంత చక్కటి కబడ్డీ టోర్నమెంట్ పోటీలను నిర్వహిస్తున్న రాజుకు ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ రాజు అథ్లెటిక్స్ జిల్లా అధ్యక్షులు జైపాల్ రెడ్డి, అంబేర్ మనోహర్ రావు, భీమ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, జిల్లా అథ్లెటిక్స్ సభ్యులు మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నాకు చాలా హ్యాపీ ఉంది మీరు పార్టిసిపేట్ చేసినందుకు. ఎందుకంటే ఎడ్యుకేషనే కాకుండా స్పోర్ట్స్ లో కూడా చాలా మంది కూడా చూస్తున్నాము ఈ రోజులలో ప్రియారిటీ కొద్ది తగ్గుతూ వస్తుంది. స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు మొత్తం ఫోన్ కి అడిక్ట్ అయిపోయి ప్రెసెంట్ ఉన్న జనరేషన్ పిల్లలు ఫోన్లలోనే గేమ్స్ ఆడుతున్నారు, ఫోన్లలోనే ఫుట్బాల్. లైఫ్ మెసేజ్ ఇక్కడ కొంతమందికి తెలిసి ఉండొచ్చు, ఇక్కడ నాకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు, వీళ్ళకి కూడా తెలుసు. వీళ్ళందరూ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. చాలా మంది ఇప్పుడు మీరు ఇక్కడ ఓడిపోతారు, కొందరు తొక్కేద్దామని చూస్తారు, కొందరు సపోర్ట్ చేస్తారు. అదే నీతో ఏది కాదు
గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి గారికి, కార్యక్రమంలో పాల్గొంటున్న మనోహర్ సార్, భాస్కర్ సార్, శ్రీనివాస్ రెడ్డి అన్న, భీమ్ రెడ్డి గారు, వేదిక పైన ఉన్నటువంటి ప్రముఖులందరికీ పేరు పేరున స్వాగతం తెలియజేస్తూ, క్రీడలు మానసిక ఉల్లాసాన్ని, క్రీడా స్ఫూర్తిని, ఆనందాన్ని తెలంగాణ రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఈ రోజు దీపావళి పండుగ సందర్భంగా మంతని నియోజకవర్గ ప్రజలందరికీ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. దీపావళి పండుగ సందర్భంగా తెలంగాణ ప్రజలందరూ వారి కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండాలని, అందరి జీవితాల్లో మరింత వెలుగు నిండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ, తెలంగాణ మిత్రులకి, అక్క చెల్లెలకి, అన్నలకి, తమ్ముళ్ళందరికీ హృదయపూర్వకంగా మా తరపున, మా ప్రభుత్వం తరపున హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు అని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. తమ్ముళ్ళందరికీ హృదయపూర్వకంగా మా తరఫున, మా ప్రభుత్వం తరఫున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. నియోజకవర్గ ప్రజలందరికీ, జిల్లా ప్రజలకి, రాష్ట్ర ప్రజానికానికి హృదయపూర్వకంగా ఈరోజు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ పండుగ సందర్భంలో మీరు, మీ కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంగా ఉండాలని, మీ జీవితాల్లో మరింత వెలుగు నిండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ, మా మిత్రులకి, మా అక్కలకి, చెల్లెళ్ళకి, మా అన్నలకి, తమ్ముళ్ళందరికీ హృదయపూర్వకంగా మా తరఫున, మా ప్రభుత్వం తరఫున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. నియోజకవర్గ ప్రజలందరికీ, జిల్లా ప్రజలకి, రాష్ట్ర ప్రజానికానికి హృదయపూర్వకంగా ఈరోజు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ పండుగ సందర్భంలో మీరు, మీ కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంగా ఉండాలని, మీ జీవితాల్లో మరింత వెలుగు నిండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ, మా మిత్రులకి, మా అక్కలకి, చెల్లెళ్ళకి, మా అన్నలకి, తమ్ముళ్ళందరికీ హృదయపూర్వకంగా మా తరఫున, మా ప్రభుత్వం తరఫున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. నియోజకవర్గ ప్రజలందరికీ, జిల్లా ప్రజలకి. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని బాదన్కుర్తి గ్రామంలో స్వర్గీయ రాథోడ్ రమేష్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. రాథోడ్ రమేష్ విగ్రహాన్ని గ్రామస్తులు, ఆదిలాబాద్ ఎంపీ నగేష్ మరియు రమేష్ కుమారుడు రితీష్ రాథోడ్ కలిసి ఆవిష్కరించారు. స్వర్గీయ రాథోడ్ రమేష్ మాజీ ఎంపీ, ఎమ్మెల్యే, జిల్లా పరిషత్ చైర్మన్ గా పలు పదవులు నిర్వహించారు. ముఖ్యంగా బాదన్కుర్తిలో వంతెన నిర్మాణం కోసం ఆయన ఎంతో కృషి చేశారు. ఆయన సేవలను స్మరించుకుంటూ గ్రామస్తులు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ఎంపీ నగేష్, రితీష్ రాథోడ్, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. లేకపోతే నడిపిటిషన్లుగా చేసిన వాళ్ళే ఉన్నారు. ఎందుకంటే ఎంత పని చేసినా కూడా ఈనాటి రోజుల్లో, ఈనాటి కాలంలో మర్చిపోతా ఉన్నటువంటి విషయం మనకు తెలుసు. కానీ బాదన్కుర్తి ప్రాంత ప్రజల యొక్క పెద్ద మనసుని మేమంతా మీకు కొనియాడక తప్పదు. ఎందుకంటే గుర్తు పెట్టుకొని మా కష్టాన్ని దూరం చేసినటువంటి రమేష్ గారు శాశ్వతంగా మా ముందు కనబడాలి, మేము రోజు ఆయనను చూడాలనే ఉద్దేశంతో అందరు కలిసి ఈ కాలంలో కూడా గుర్తు చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా పక్షాన ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అర్పిస్తూ వారిని గుర్తు చేసుకోవడం కోసం బాదన్కుర్తి బ్రిడ్జి ఎవరు నిర్మించారు అంటే ఇదిగో రమేష్ రాథోడ్ అని చెప్పేసి చెప్పడానికి ఈరోజు ఆ విధంగా గుర్తించినటువంటి, ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టుగా మరిచిపోతున్నటువంటి కాలంలో మానవత్వం చూపించినటువంటి బాదన్కుర్తి సోదరులందరూ అందరికంటే ముందున్నటువంటి వ్యక్తులుగా, ముందున్నటువంటి ప్రజానికంగా భావించక మానదు. ఇక్కడే కాకుండా నియోజకవర్గంలో అనేకమైనటువంటి కార్యక్రమాల్లో ఇవి అప్డేట్స్ చూస్తూనే ఉండండి A1 టీవీ తెలుగు న్యూస్.